నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేళ పట్టణంలో పలు వార్డులలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. గంజాయి కేసుల్లో ఉన్నవారు పద్ధతులు మార్చుకోవాలి, కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ బి జనార్దన్ రావు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను 15వ వార్డు డిపో సెంటర్లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక విశిష్ట అతిథిగా, వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డిలు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 250 మంది మహిళలకు చీరలు, దుప్పట్లు, స్వీట్లు, క్యాలెండర్లు పంపిణీ చేశారు. జగన్ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, సంజీవ్ రెడ్డి, కొర్ర యశోదలు కట్ చేశారు. ముఖ్య అతిథులతో పాటు తమ విజయానికి కృషి చేసిన వార్డు ప్రతినిధులను గుంటూరు కోటేశ్వరరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, సుంకర కొండలరావు, మామిడాల సుమన్, నర్రా పార్వతి, బండారు పాప, రెడ్డి పార్వతి, చిన్ని, అద్దపల్లి లక్ష్మణ్ శాస్త్రి, ముత్తం శెట్టి, పెద్దకొండయ్య తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేశారు. 5 సంవత్సరాలే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పనిచేసి, ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాలు పరిపాలన. అంటే క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ తర్వాత కరోనా నుంచి మన రాష్ట్రాన్ని పురోగతికి తీసుకురావడానికి పనిచేశారు. ఇప్పుడు ఇక్కడ ఒకటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరి ఆమోదంతో గెలిచినాక, అంటే మీ అందరూ ఓటేసి గెలిపించినాక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదవాడి ఎడల తన పరిపాలన ద్వారా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు ఉండి అనాదిగా ఈ రాష్ట్రంలో పేదవాడికి ప్రభుత్వాలు చేస్తానే ఉండే కానీ ఆ పేదవాడు ఇంకా బతుకు భారంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కులాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక చేయుత వల్ల వాడి బట్టనీళ్ళు పట్టుకొని కొంచెం ఉన్న పైకి లాగాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో స్వర్గీయ రామారావు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఇద్దరికన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ప్రజల ఇళ్ల వద్దకే అందించిన మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కానివ్వండి, రక్తదానం కానివ్వండి, అలానే బాలింతలకు ఫ్రూట్స్, బ్రెడ్, అలాంటి గుంటూరు కోటేశ్వరరావు గారు ఆ వార్డుల్లో ప్రజలకి అందరికీ ఈ పార్టీ తరఫున గెలుపొందారు కాబట్టి వాళ్ళని సన్మానించుకోవాలని కోరుకున్నాం. చాలా ఆనందకరం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు 54వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కూడా రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో మళ్ళీ మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని, అలానే ఇక్కడ మన లోకల్ శివన్నని మళ్ళీ మన మంత్రిగా చూసుకోవాలని నా కోరిక కూడా. ఏ పనైనా చేద్దామని నాకు ధైర్యం ఇచ్చి ఎన్నింటి నడిపించిన మా అన్నకి పసి గారు, చెన్ను శ్రీనివాసరావు గారు, నాకు 2000లో పరిచయం అయ్యాడు ఆయన. 2000 నుంచి కూడా నేను ఒక పూర్వ కుటుంబంలో నుంచి వచ్చాను. నేను ఆ వృక్షాలు అతికించుకుంటుంటే ఆయన పరిచయం అయ్యి నన్ను దగ్గరుండి సొంత తమ్ముళ్ళలాగా ఈ చిత్రం మీ అందరి ముందు నుంచొని మాట్లాడటానికి కారణం మా అన్నను, మాకు దైవం, దేవుడు, నన్ను పుట్టించిన గుంటూరు సమయన నాకు దేవుడు అయితే మాత్రం ఈయనేను. ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడా నేను జనాల్లో వ్యాపారం తెలుసు, కొంతమందికే తెలుసు. మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళకే నేను పరిచయం. కానీ మా తమ్ముడు కోటేశ్వరరావు 15వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత జనాలి 40 వార్డుల్లో కూడా పసిగారంటే తెలిసిన సందర్భంగా నేను చాలా ఆనందిస్తున్నాను. కులాలు వేరైనప్పటికీ కూడా అన్నదమ్ములుగా ఏది చిన్న పనైనా పెద్ద పనైనా కలిసి కష్టమైన నష్టమైన చేయగలిగిన వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిజాయితీగా ఈ రాజకీయాల్లో నిజాయితీగా నడిచిన వాళ్ళలో మేము కూడా ఉంటాం. అలాగే మా అన్నగారిని 15వ వార్డు ప్రజలు గెలిపించినందుకు ఇది మార్చి 18వ తారీఖు మా పదవి కాలం కూడా అయిపోతా ఉంది. మళ్ళీ ఈ వార్డులో మా అన్నగారు పోటీ ఉంటారో ఉండవాలనే ఉద్దేశంతో మీ అందరినీ కలిసి పేరు పేరు ధన్యవాదాలు తెలపడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము.
గంజాయి అమ్మినా గంజాయి తాగినా రెండు నేరాలని, అలా కేసులు నమోదైన వాళ్లు మారాలని, గంజాయికి బానిసలు కారాదని, ప్రభుత్వం గంజాయి కేసుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తుందని, మారకపోతే జీవితంలో ఎంతో నష్టపోతారని డీఎస్పీ జనార్దన్ రావు గంజాయి కేసులలో ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రూపొందించిన సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తెనాలి సబ్ డివిజన్ పరిధిలో గంజాయి సరఫరా కేసులో, గంజాయి తాగిన కేసులో బుక్ అయిన వారికి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో డీఎస్పీ జనార్దన్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలై కుటుంబాలకు భారంగా బ్రతికే విధానం నుండి మంచి సంకల్పం చేసుకుని జీవితాన్ని మంచిగా మలుచుకుంటారనే విధానమే సంకల్ప కార్యక్రమం లక్ష్యమన్నారు. ఆ విధంగా మార్పు తీసుకొచ్చేందుకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు నిఘా పెడతామని, మరలా గంజాయితో సంబంధాలు పెట్టుకుంటే శిక్షలు కఠినంగా ఉంటాయని ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, రూరల్ సిఐ నాయబ్ రసూల్, ఎస్సీలు సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ గారి ఆదేశాల మేరకు గుంటూరు డిస్టిక్ ఎస్పీ గారు సంకల్పం అనే పేరు మీద ఈ గంజాయి మత్తు పదార్థాలు లోనయ్యే వారిని బయటపడేసేదానిగాను, లేదు మరో గంజాయికి లోను కాకుండా బానిసలు కాకుండా చేయడానికని సంకల్పం అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. మేము ఈరోజు గంజాయి బారిన పడి కేసులు పెట్టించుకొని వాటిని సరఫరాదారులు, వాళ్ళని వినియోగించిన వాళ్ళు, కేసుల్లో బుక్ అయిన వాళ్ళని పిలిచి వాళ్ళ మీద నిఘా నిమిత్తం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు గంజాయి బారి నుంచి బయటపడడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ పోలీస్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మా సబ్ డివిజన్ తెనాలి పరిధిలో ఉన్న గంజాయి కేసులో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. పోలియో రహిత భారతదేశం లక్ష్యంగా ఏర్పాటు చేసిన పోలియో ఆదివారం సేవలను ప్రజలు తమ ఇంటిలోని 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 1వ వార్డులో ఏర్పాటు చేసిన పోలియో చుక్కలు వేసే కేంద్రాన్ని సందర్శించి ఈ సందర్భంగా అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలో 60 పోలియో వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా పోలియో రాకుండా వ్యాక్సిన్ డ్రాప్ వేస్తున్న క్రమంలో మున్సిపల్ కమిషనర్ జయరాం అప్పలనాయుడు, చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 1వ వార్డు పోలియో వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గండేటి సుధేంద్ర వార్డులో పల్స్ పోలియో చుక్కల మందు చిన్నారులకు వేయించాల్సిన అవసరాన్ని వివరించారు. మున్సిపల్ కమిషనర్ జయరాం అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలియో ఆదివారంగా ప్రకటించగా పోలియో నివారణ దిశగా పట్టణంలో 60 కేంద్రాలు ఏర్పాటు చేశారని, పోలియో వ్యాక్సిన్ కేంద్రాల్లో వేయించిన పిల్లలకు ఇంటింటి సర్వే చేపట్టి 5 సంవత్సరాల పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పోలియో మహమ్మారి బారిన పడకుండా ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రజలు వారి 5 సంవత్సరాలలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. తొలుత పోలియో వ్యాక్సిన్ చిన్నారుల నోట్లో వేశారు. ఈ రోజున మనం పోలియో డ్రాప్స్ అనేది పిల్లలకి మనకి ఎంతో ఆరోగ్యంగా మనం చూసుకోవాలి కాబట్టి దయచేసి ఎక్కడున్నా సరే మీకు అందుబాటులోనే బస్ స్టాండింగ్ దగ్గర కానివ్వండి, ఇలా ఎక్కడైనా సరే దాదాపు 60 ప్లేసుల్లో ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ సేవించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో ఏ వచ్చినా సరే పిల్లలు బాగుండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళని భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉండేది కాబట్టి తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ అనేది వేయించాలని కోరుకుంటున్నాను. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో అనేక రకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ పోలియో అనేటువంటిది వ్యాక్సిన్ కూడా ఇవ్వాలని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం తెనాలి పురపాలక సంఘం పరిధిలో 60 చోట్ల రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, స్కూల్స్, పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా వీటిని ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమాన్ని యొక్క అమలు తీరును పరిశీలించడం కోసం ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు శ్రీమతి రాధిక గారు, అట్లాగే 1వ వార్డు కౌన్సిలర్ గారు సురేంద్ర గారితో ఈ కార్యక్రమం యొక్క అమలు తీరును పరిశీలించడం కోసం ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ రావడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా అవేర్ అయ్యి ఈ పోలియో చుక్కలను తమ పిల్లలకి వేయించుకొని పోలియో రాకుండా కాపాడుకోవాలి. ఈ పోలియో చుక్కలు రాకముందు ఎంతో మంది పిల్లలు వాళ్ళు చేతులు ఇట్లా అవయవాలు ఇదయ్యి ఇబ్బందికరమైన వాతావరణం నడవలేని పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయంతో, గొప్ప ఆలోచనతో పోలియో వేయడం వల్ల ఎంతోమంది పోలియో మహమ్మారి నుంచి రక్షించబడతా ఉన్నారు. అలాంటి మహాత్మా కార్యంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చేందుకు ముందుగా మా పెద్దలకి ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమం ఇట్లాగే దిగ్విజయంగా ఈ పోలియో రహిత దేశంగా, రాష్ట్రంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకొని కొల్లిపర మరియు తెనాలి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమాన నాయకుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కొల్లిపరలోని ప్రభుత్వ వైద్యశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొల్లిపర వైద్యశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన నాయకులు అనంతరం తెనాలిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. శబరి వృద్ధాశ్రమంలో అన్నదాన సేవలు నిర్వహించి అనంతరం ప్రభుత్వ వైద్యశాలలోని తల్లి బిడ్డల విభాగంలో పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అరుణ్ రెడ్డి మాట్లాడుతూ తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బాలింతలకు గర్భిణులకు మెరుగైన సేవలు అందుతున్నాయని, ఇది తెనాలికి గర్వకారణమని అన్నారు. మోగల్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ బర్త్డే సందర్భంగా చేపట్టిన సేవలను వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 53వ పుట్టినరోజు సందర్భంగా కొల్లిపరలో మెగా కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. దానితో పాటు మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పిల్లల వార్డులో, ప్రసూతి వార్డులో పళ్ళు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ దీవించారు. చాలా ఆనందంగా ఉంది. దీనికి తోడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గమనించిన ఒక విషయం ఏంటంటే, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లాలోనే నెంబర్ 1 హాస్పిటల్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రసవించిన తల్లులు కూడా పొన్నూరు నుంచి కానీ వేరే టౌన్ నుంచి, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, గుంటూరులో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా సరే తెనాలి వచ్చాం, తెనాలి బాగుందని చెప్తా ఉన్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతంలో ఉన్న ఆసుపత్రి ఇంత మంచి పొజిషన్లో ఉందని అందరం మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అరుణ్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఆ తదుపరి ఆశ్రమంలో, శబరి ఆశ్రమంలో వృద్ధులకి అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా అరుణ్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో తల్లి పిల్లల వార్డులో పళ్ళు బ్రెడ్లు పంపిణీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో ఇలాంటి జన్మదినాలు చేసుకోవాలని చెప్పేసి మేము అల్లాని కోరుకుంటున్నాం. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో పోతన రచించిన భాగవత సప్తాహ కార్యక్రమం ఈ నెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి పేర్కొన్నారు. ప్రముఖ టీవీ విద్వాంసుడు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధనుర్మాసం విశిష్టత చాటుతూ మూర్తి కొండయ్య బజార్లో ప్రత్యేక వేదికపై తమ ఆధ్వర్యంలో భాగవత సప్తాహం 22 నుండి 28 వరకు రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు బొమ్మరి పోతన రచించిన భాగవతం సప్తాహ కార్యక్రమం ఉంటుందని, వినే అవకాశం భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జట్టి అంకినీడు, సంకా చంద్రశేఖర్, సంకా రాధా మనోహర్ పాల్గొన్నారు. ధనుర్మాస సందర్భంగా తెనాలి సరాఫ్ బజార్లో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయం దగ్గర ఉన్న మూర్తి కొండయ్య గారి వీధిలో రైమండ్స్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర గారి ఆవరణలో శ్రీ భాగవత సప్తాహం జరుగుతుంది. 22/12/2025 నుంచి 28/12/2025 వరకు 7 రోజుల పాటు సప్తాహ కార్యక్రమంగా సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుంది. కనుక పురాణ ప్రవచకులు, టీవీకి ప్రముఖ విద్వాంసులు బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారిచే భాగవత సప్తాహ కార్యక్రమం 7 రోజులు జరుగుతుంది. కాబట్టి భక్తులు, అభిమానులు, సాహిత్యవేత్తలు అందరూ కూడా విచ్చేసి ఆ దివ్యమైనటువంటి పోతన గారు రచించిన భాగవత పద్యముల యొక్క ఆనందించవలసిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత చందు నాగేశ్వరరావు రచించిన తెలుగు జాతి వెలుగుదారి గీతాల పుస్తకావిష్కరణ కార్యక్రమం బొల్లిముత్త ఫౌండేషన్ ప్రజా సాహితీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెనాలి కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్ నందు ఘనంగా జరిగింది. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత చందు నాగేశ్వరరావు రాసిన తెలుగు జాతి వెలుగుదారి విద్యా మాధ్యమ భాషోద్యమ గీతాల పుస్తకావిష్కరణ కార్యక్రమం తెనాల్లోని కవిరాజా పార్కులో గల సీనియర్ సిటిజన్ సమావేశ హాల్ నందు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. బొల్లిముత్త ఫౌండేషన్ మరియు ప్రజా సాహితీ సంస్థల సారథ్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. బొల్లిముత్త ఫౌండేషన్ నిర్వాహకులు, ఐజేయు నాయకులు చందు సుబ్బారావు సభా నిర్వహణ చేశారు. నాటక రచయిత ముట్టడి ప్రకాష్ చందు నాగేశ్వరరావు రాసిన తెలుగు జాతి వెలుగుదారి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు సభాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ సాహితీ విమర్శకులు ప్రొఫెసర్ సి సుశీలమ్మ కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తకంలోని గేయాలు రచయితకు భాష పట్ల గల మమకారాన్ని వ్యక్తం చేస్తున్నాయన్నారు. మాతృభాష అయిన తెలుగు నానాటికి అంతరించిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ గీతాలు జాతిని జాగృతం చేస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఈ పుస్తకంలోని గేయాలు తెలుగు ప్రజలను ముందుకు నడిపించే దిక్సూచీలను పేర్కొన్నారు.
ఈ సభలో ప్రజా సాహితీ సభ్యులు ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. సభాధ్యక్షుడు కొత్తపల్లి రవిబాబు పుస్తక ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో బెనహర్, జగన్, పిచ్చయ్య, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. పాట ఎప్పుడు నవ్వుకునేది కాదు. పాట ఎప్పుడు ఒక చైతన్య గీతం, ఒక సమాజంలో చైతన్యాన్ని కలిగించడానికి, ఒక ఉద్యమానికి ఊపిరివ్వడానికి పాట మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా తోడ్పడింది. అలాంటి ఈ పాట ఎక్కడ పుట్టింది అంటే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం, ఇంకా వెనక్కి వెళ్దాం, పాత్ర దగ్గరికి వెళ్దాం, ఇంకా వెనక్కి వెళ్దాం. ఇంకా వెనక్కి వెళ్తే జానపద గేయాలనేవాళ్ళు. ఆ జానపద పాటలు ఇంకా వెనక్కి వెళ్తే నిజానికి ఆదిమ మానవ దగ్గర నుంచి కూడా ఈ పాటలు పుట్టి ఉండవచ్చు. ఎంత మానవ మనస్తత్వాన్ని ఇమిడ్చి చెప్పబడిందో. కాబట్టి పాటకి ఆ పాటలో ఉండేటువంటి ఒక లయ, అది మాత్ర ఛందస్సు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ లయ, ఆ అర్థము, ఆ తాత్వికత మనిషిని తాకుతుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. అది పాట యొక్క పరమార్థం తెలియకపోయినా గొడ్డు కాచుకునేటువంటి వాడు, గేదెల్ని కాచుకుంటూ ఉన్నటువంటి వాడు, లేకపోతే పొలంలో పనిచేసుకునేటువంటి వాడు వాళ్ళ పాటలు పాడుకుంటూ ఉంటారు. అంటే పాట యొక్క రెండవ ప్రయోజనం ఏమిటి? శ్రామిక పాటల వల్ల వాళ్ళ యొక్క శ్రమని మర్చిపోతారు. చంద్రనాయక్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పిచ్చయ్య గారు, జగన్ సీనియర్ గాయకులు, 40-50 ఏళ్ళ నుంచి ప్రజానాట్య మండలిలో గాయకులుగా ఉన్నారు. మన బెనహర్ సంగతి మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఒక కవి పాట రాస్తాడు, కానీ ఆ కవి పాడలేడు కనుక ఆ పాట చదిలోకి రాదు. అది ఆయన ప్రయాణం, ఆయన జీవిత ప్రయాణము, దానికి అనుబంధంగా ఆయన ఇంగ్లీష్ మీడియము లేకపోతే ఇంకో కోణం ఇంకో చోట చేసి కూడా అలా లేకోకుండా వాళ్ళ పిల్లల్ని చదివించేటువంటి విధానం నుంచే అక్కడి నుంచే వాళ్ళ ప్రయాణం. తెలుగు భాష ఇంతకుముందు సందూర్ శతకం పేరుతో, ఆయన ఇంటి పేరు సందూర్ శతకం పేరుతో 2 పుస్తకాలు వెలువరించారు. అట్లాగే సామాజిక సమస్య దృక్పథంలో అమ్మఒడి పంచశతి అనే ఒక పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. ఇది వచ్చేసి 4వ పుస్తకంగా మనం ఇవాళ ఆవిష్కరణ చేసుకుంటున్నటువంటి తెలుగు జాతి వెలుగుదారి భాష మాధ్యమ ఉద్యమ గీతాలు. తెనాలి మారిస్పేటలోని చంద్రమౌళీశ్వర స్వామివారి కళ్యాణ మండపం నందు హరికథా పితామహులు తెలనాకుల వెంకటేశ్వర గుప్తా 114వ జయంతిని పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. హరికథ, బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హరికథా కళాకారులు తమ హరికథా గానంతో కార్యక్రమ ప్రాధాన్యతను పెంచారు. జి వసంతయామిని భాగవతారిని, మల్లెల సంజమ్మ భాగవతారిని, టి దివ్యసాయి భాగవతారిని, ఎస్ వేదవతి భాగవతారిని, బుర్రా పద్మనాభ శర్మ భాగవతారులు తమ కళా నైపుణ్యంతో హరికథలను రక్తి కట్టించారు. అట్లే వి భానుపతి బుర్రకథ గానం చేశారు. ముగింపు సేవలో తలనాకుల వెంకటేశ్వర గుప్త జీవిత సాఫల్య పురస్కారాన్ని బుర్రా పద్మనాభ శర్మకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సభలో ఆరాధ్యుల కోటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, నన్నపేని రాంబాబు, కోట అక్కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలలో ఎందుకంటే అన్నదానం మహాదానం, విద్యాదానం మహత్తరం, అన్నేన శరీరా తృప్తి, యావత్ జీవంతు విద్యగా. అన్నం పెడితే కాసేపట్లో అడిగిపోతుంది, కానీ వారు చెప్పినటువంటి విద్య ఉన్నది బ్రతికినంతకాలం ఇప్పటి కూడా వారి శిష్యుల యొక్క హరికథలు దేశ విదేశాలలో మన తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి 1985లో వందవీటి మోహన్ రంగా గారు జరిగితే ఆయన మహానుభావుడు, పేద ప్రజల ఆచార్యుడి, ఆయన వల్ల ఇప్పటికీ జరుగుతుంది. అలాగే కళారంగంలో అజాత శత్రువు బృందాకారం 75 ఇప్పటి వరకు ఆయన తీసుకుని చేస్తున్నారు. అందుకు చాలా సంతోషం.
శివపార్వతి గారు, అలాగే మా అమ్మాయి చల్లగాలి విద్యావతి గారు అమ్మాయి తప్ప ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంది. అభినందించాలి. ఇంతమంది కళాభిమానులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఇంతమంది అభిమానుల్ని ఇక్కడ చేర్పించి ఈ కళకి ప్రోత్సహిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాగమణి గారికి అలాగే శ్రీదేవి గారికి వీరిని ప్రోత్సహించినటువంటి మన అగ్గేశ్వర గారికి అలాగే రాంబాబు గారికి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కోటేశ్వర గారికి అందరికీ కూడా కళాభినందనాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని ముత్యంశెట్టిపాలెం 16వ వార్డు పరిధిలోని పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలతో నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడుబేన రాధిక అతిథులుగా పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తొలుత ఎస్సీ ఎస్టీ బీసీసీఎల్ వ్యవస్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. వార్డు అధ్యక్షులు తుమ్మా ఉమామహేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు కొత్త భాస్కర్, బోరుగడ్డ బాబ్జీ, టౌన్ ఎస్సీ సెల్ సెక్రటరీ గొల్ల సందీప్, ప్రకాష్ గంటలపల్లి, రవితేజ గంటనపల్లి, ఆరే చిన్నోడు, దారా శ్రీధర్, వార్డు మహిళా అధ్యక్షురాలు తురక శాంతిధార తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి మంచి చేసి ఆ వ్యక్తిని ఈరోజు ప్రతి పేదవాడు వాళ్ళ వార్డుల్లో పల్లెల్లో పుట్టినరోజు ఉత్సవాన్ని జరుపుకుంటా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పరిపాలించిన 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి మంచి జరగాలని, ప్రతి పేదవాడు కుటుంబంతో బాగుండాలని సంక్షేమాన్ని ఈ ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని యావత్ రాష్ట్రంలో ఊరున వార్డున ఇంత గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా 16వ వార్డులో జగన్ గారి అభిమానులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మన ప్రేక్షకులు అన్నాబత్తిని శివకుమార్ చేస్తున్నట్టుగా జరుగుతున్నది. కనుక వచ్చిన విశ్లేషణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలియో నిర్మూలనలో రోటరీ క్లబ్ అంతర్జాతీయ స్థాయిలో అందిస్తున్న సేవల క్రమంలో పోలియో రహిత సమాజానికి దగ్గరలో ఉన్నామని రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచందన్ పేర్కొన్నారు. పోలియో ఆదివారం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ లో 2 వైపులా ఏర్పాటు చేసిన పోలియో రహిత వ్యాక్సిన్ వేసే కేంద్రాలను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు పరిశీలించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రయాణికులకు వివరించారు. ప్రయాణంలో ఉన్న 5 సంవత్సరాలపు పిల్లలకు వ్యాక్సిన్ వేయించే విధంగా తమ సేవలు అందించారు. ఈ సందర్భంగా రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్, రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు పోలియో నివారణకు అంతర్జాతీయంగా రోటరీ క్లబ్ చేసిన సేవలను వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తైనాలి, వైకుంఠపురం వెంకటనారాయణ, ఉమ్మడి ప్రసాద్ తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోటరీకి పోలియోకి సంబంధం ఏంటంటే పోలియో వ్యాక్సిన్కి అవసరమయ్యే ఫండ్స్ అన్నీ రోటరీ క్లబ్ తరఫున ఓ చారిటబుల్ ట్రస్ట్తో కలుపుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన అయింది అంటే 1-2 చోట్ల తప్ప అది దానికి పూర్తిగా సహకారం అందించింది రోటరీ. ఈ రోటరీలో మేమంతా సభ్యులు అయినందుకు ఎంతో గర్వపడుతుంటాం. ఎందుకంటే ఈ రోటరీ ద్వారా ప్రజలకి స్వార్థం లేని సేవ చేయటం, ప్రజలకి ఏది అవసరమైతే అవసరం తెలుసుకుని వారికి సహాయ సహకారాలు అందించడం అనేది ఈ రోటరీ యొక్క ఉద్దేశం. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో కూడా 2 పక్కల పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రయాణికులకి వచ్చేటువంటి వాళ్ళలో 5 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈ పోలియో నిర్మూలన కోసం రోటరీ చేసినటువంటి సేవలకి చాలా సంతోషంగా ఉంది. బిల్ గేట్ ఫౌండేషన్తో కలిసి రోటరీ ఈ పోలియో నిర్మూలన కోసం ధనాన్ని వెచ్చిస్తుంది. ప్రస్తుతానికి ప్రపంచంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో 2 చోట్ల మాత్రమే ఒక 3 పోలియో కేసులు ఐడెంటిఫై అయ్యి ఉన్నాయి. మిగిలిన ప్రపంచం అంతా కూడా పోలియో దాదాపు నిర్మూలన అయిపోయినట్టేను. ఆ 2-3 కేసులు కూడా తగ్గిపోయి ఇంకెక్కడా లేకుండా పోతే ప్రపంచంలో పోలియో నిర్మూలనకి ఏదైతే నడుంగట్టిందో రోటరీ దానికి ఒక అర్థం చేకూరినట్లు అవుతుంది. కాబట్టి దాన్ని సాధించడానికి రోటరీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, పద్మశాలి సంఘీయ ఉద్యోగులంతా సమైక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాకారం అవుతాయని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తెనాల్లోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నారు.
తెనాలి ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఆదివారం పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ముఖ్య అతిథిగా పాల్గొని న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అదేవిధంగా వివిధ నామినేట్ పదవులు, వివిధ అవార్డులు పొందిన ఉద్యోగులను సత్కరించారు. అబద్దయ్య మాట్లాడుతూ పద్మశాలి ఉద్యోగులు సంఘటితంగా ఉండటం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, యు లక్ష్మణ్, ఆర్ వెంకట్రావు, టి చంద్రశేఖర్, జి సుజాత, తిరుమలదేవి, సిహెచ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాలుగా సంఘం ప్రయాణం చేస్తున్నటువంటి తీరు, అన్ని జిల్లాల వారు ఇస్తున్నటువంటి సహకారము, ఈరోజు రాష్ట్రంలోనే ఒక క్రమశిక్షణ కలిగిన సంఘంగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్ని కూడా స్ట్రీమ్ లైన్లో తీసుకుని బైలా కూడా సవరణ చేసుకుని వారిని కూడా అసోసియేషన్లో భాగస్వాములుగా చేసుకుని ఈరోజు సాగిస్తున్నటువంటి ప్రయాణంలో త్వరలో అసోసియేషన్ తరఫున ఒక డాక్టర్ సెల్ కూడా ఏర్పాటు చేయడానికి ఇటీవల కార్యవర్గంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంఘ కార్యక్రమాలతో పాటు లిటరేచర్ కూడా అందరికీ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో 2022లో స్టార్ట్ చేసి 23, 24, 25 3 సంవత్సరాలు వరుసగా డైరీలు, క్యాలెండర్ ప్రింట్ చేసుకుంటూ వచ్చాం. 4వ ఇష్యూ ఇప్పుడు జరగబోతున్న ఆవిష్కరణ. కానీ 3 సంవత్సరాలు ఆవిష్కరణ రాష్ట్ర సంఘం చేయలేదనేటువంటి ఒక లోటు ఉన్నది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే ఈరోజు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణని పెద్దలందరి సమక్షంలో చేసి రాష్ట్రానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఎంపీపీ లేకపోతే చిన్న ఉన్నట్టు ఎక్స్ సర్పంచ్లు కూడా పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకొని చేస్తున్న రోజుల్లో ఆయన లుంగి కట్టుకొని పైన ఏమి టవల్ కూడా లేకుండా ఒళ్ళంతా నూనె రాసుకొని ఒక చైర్ వేసుకొని ఎంపీగా అక్కడ కూర్చోవడం నేను చూశాను. లైబ్రరీకి వచ్చేవాళ్ళు ఆయన, మేము కూడా చిన్నపిల్లల లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం. అక్కడ చిన్న లైబ్రరీ ఉంది. ఆచార్య ఎన్జి రంగా గారు ఆయన శిష్యులుగా ఉండేటటువంటి రోజుల్లో ఆ లైబ్రరీకి బుక్స్ ఆచార్య ఎన్జి రంగా గారు బుక్స్ ఇచ్చారు. చిన్నపిల్లలను ఆ లైబ్రరీకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆయన లైబ్రరీలో ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అలాగే కూర్చొని పేపర్ ఇలా పెట్టుకుంటే మేము కింద నుంచి ఆ స్పోర్ట్స్ కాలం ఉంటాయి కదా, ఆ స్పోర్ట్స్ కాలం కోసం కింద ఇలా లాగేసేవాడు. ఇలా చూసేసి అలా వదిలేవాడు. పేపర్ ఇలా చూస్తున్నాము. ఆ రోజున ఆయన గొప్పతనం నాకు తెలియదు. నేను కూడా పెద్దవాడిని సమాజంలోకి వచ్చిన తర్వాత ఇంత గొప్పవాడన్నా మనం చూసామని అనుకున్నాం. దెన్ ఐ స్టార్టెడ్ పద్మశాలిలో చేస్తామని చెప్పి దాన్ని ప్రయాణంలో ఉన్నాను. ఆల్మోస్ట్ 90% అయింది. ఇంకా ఒక 10% ఉంది. మెయిన్గా ఈరోజు నేను ఈ సమావేశానికి రావడం అంటే జీవి నాగేశ్వరరావు వస్తారని తెలుసు. ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయనకి నేను ఈ బాధ్యత ఇచ్చేదానికే మెయిన్గా ఈ మీటింగ్కి వచ్చినాను. దట్ ఈస్ ద మెయిన్. పద్మశాలీలు ఒక్కటిగానే ఉండాలా, వేరే సంఘం ఉండకూడదు. నువ్వు 1000 సంఘాలు పెట్టుకోండి, ఒక ఊర్లో 1000 సంఘం పెట్టుకోండి. ఆ సంఘంలో ఒక రిప్రజెంటేటివ్ వచ్చి స్టేట్లో ఒకే సంఘం ఉండాలి. వేరే సంఘం అని ఎవరు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి పోకూడదు. మనం బయటికి మన బాధలు చెప్పుకోలేని పరిస్థితి. చెప్పుకోవాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి, పంచుకోవాలి. ఎక్కడో ఒకరు ఎవరో ఒకరు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. మన కులస్తులు ఉండకుండా ఎప్పుడు ఉన్నారు. ఆ రీచ్ కావాలి. ఇప్పుడు నేనున్నా, మీ అందరికీ తెలుసా, అరే మన పద్మశాలి అయినా ఈనాడు 20 ఏళ్ళు పనిచేసాడు, రోజు టీవీలో మాట్లాడుతుంటాడు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా మా అమ్మాయి గారు మ్యారేజ్కి వచ్చారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శిస్తాను. నేను రాజశేఖర్ గారు ఎవరిని విమర్శిస్తా, తప్పులు ఎక్కడ ఉంటే అక్కడ. ఆల్ ఇండియా వరకు వెళ్ళా నేను. ఎంతమందికి తెలుసు, నేను పద్మశాలి ఆల్ ఇండియా లెవెల్లో 3 సంవత్సరాలు నేను కలవరి ముఖ్యమంత్రి లేడు ఎంటైర్ ఇండియాలో పనిచేశాను. మరి ఈ స్థాయికి వెళ్ళాడు, పల్లె నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాడు అని తెలియదు, సమాచారం ఉండదు. అయితే నేను కూడా ఎప్పుడు చెప్పుకునేవాడిని కాదు. తులిప్రాయం తెనాలి పట్టణంలోని 14వ వార్డు నందు, అట్లే 23 వార్డు నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆయన జన్మదినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా రక్తదాన సేవలు సైతం నిర్వహించి తమ అభిమాన నాయకుల పట్ల తమకు అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నామతి శివకుమార్, తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడివేని రాధిక రమేష్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి పార్టీ శ్రేణులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా 14వ వార్డు చిట్రావూరు తోటలో బోరగడ్డ సురేష్ ఆధ్వర్యంలో జగన్ బర్త్డే కేకును మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా సెంటర్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, పార్టీలో వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఇక్కడ 14వ వార్డు ప్రజలందరికీ చీరల పంపిణీ జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది. కార్యక్రమం ముఖ్యసిన శివకుమార్ గారికి, చైర్మన్ రాధికా గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అట్లే 23వ వార్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన సేవలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్, తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛంద రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ మాట్లాడుతూ, నాయకుని జన్మదినోత్సవ వేడుకల్లో స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వటం అంటే నాయకుడి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ వైద్యశాల రక్తనిధి విభాగం రక్తాన్ని సేకరించారు. యువత ఉత్సాహంగా రక్తదాన సేవలో పాల్గొన్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అభిమానంతో వాడవాడలా ప్రతి వార్డులో ప్రతి విలేజ్లో ఎందుకు జరుపుకుంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన, 5 సంవత్సరాల్లో పేదవాళ్ళకి ఆయన చేసిన సంక్షేమాన్ని ఈరోజు వచ్చిన ప్రభుత్వంతో పోల్చుకునేవారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఏ రకంగా సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్లాడో అటువంటి నాయకుడు పుట్టినరోజులు జరుపుకోవటం ఎంతో సంతోషపడతా ఉంది. నిజంగా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా, మాజీ శాసనసభ్యుడిగా తెనాలి నియోజకవర్గంలో ఎంతో సంతోషపడతాను, ఎంతో గర్వపడతాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు తెనాలిలో 2 చోట్ల, ఒకటి 23వ వార్డులో, ఇంకొకటి మన కుర్రాసీను ఆధ్వర్యంలో 2 రక్తదాన శిబిరాలు. సుమారు ఇక్కడ 50 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త తన రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేయటం ఉంది. చూడు, ఇది ఎంత అభిమానం ఉంటే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా 23వ వార్డులో మెగా రక్తదాన శిబిరాన్ని మా తెనాలి ఆంధ్రప్రదేశ్ అందగాడు మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ముందుగా మన జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శివన్నయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 23వ వార్డులో 50 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. కొద్దిలాలి శివన్న నాయకత్వం. వాకర్స్ క్లబ్ తెనాలి 2 ఆధ్వర్యంలో హోమియో వైద్యంపై అవగాహన కార్యక్రమం క్లబ్ అధ్యక్షులు, జాతీయ అవార్డు గ్రహీత వేజల్ల ఉమామహేశ్వర అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎం ఐశ్వర్య, కళావతి అతిథులుగా పాల్గొని సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ మాట్లాడుతూ, హోమియో వైద్యం అనేది సహజమైన, సురక్షితమైన వైద్య విధానమని, హోమియో మందులలో దుష్ప్రభావాలు తక్కువగా ఉండడం వల్ల పిల్లలు, వృద్ధులు అందరూ వినియోగించవచ్చన్నారు. డాక్టర్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, ఇది శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా సమగ్రంగా చికిత్స చేస్తుందని, అలర్జీలు, చర్మ వ్యాధులు, జలుబు, తలనొప్పి వంటి అనేక సమస్యలకు హోమియో వైద్యం మంచిగా ఉపయోగపడుతుందని అన్నారు. శాశ్వతమైన ఫలితాలను అందించే ఒక విశ్వసనీయమైన వైద్య విధానమన్నారు. కార్యక్రమంలో ఆర్ ఆనందరావు, జి మురహరిరావు, జి భుజంగరావు, దేవా భక్తులు ఉమామహేశ్వరరావు, పద్మశ్రీ, ప్రసన్నలక్ష్మి, కె పూర్ణచంద్రరావు, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమంలో మోడర్న్ హోమియోపతి, గట్ హెల్త్, మోడర్న్ హోమియోపతిలో గట్ హెల్త్ ఎలాగా బెటర్ చేసుకోవచ్చు అనే దాని మీద టాపిక్ తీసుకొని ఈరోజు ఒక డిస్కషన్ టాపిక్ నడవబోతుంది ఇక్కడ. అట్లాగే సీజనల్ డిసీజెస్ అయిన ప్రస్తుతం ఫ్లూ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ వీటికి కొన్ని మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వాకర్స్ క్లబ్. హోమియోపతి మీద మీకున్న ఇంట్రెస్ట్తో మమ్మల్ని పిలిచి మాతో ఈ కార్యక్రమం నిర్వహింపజేయిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హోమియో వైద్యం అంటే మరి నేటి తరానికి దాని మీద అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో మా వాకర్స్ క్లబ్ తరఫున హోమియో వైద్యంపై ఈరోజు అవగాహన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి తగిన సూచనలు ఇస్తూ మరి సభ్యుల యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ ఉచిత మందుల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. హోమియో వైద్యం మీద నమ్మకం పెంచుకోవాలి. ఇది ఎటువంటి హానికరము కాదు.
దీని నుంచి ఎటువంటి దుష్ఫలితాలు లేవనేది ప్రతి ఒక్కళ్ళు నమ్మాలనేది మా ఉద్దేశము. తెనాలి పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు గత 18 సంవత్సరాలుగా చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అభినందనీయమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ఆదివారం నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ప్రశంసించారు. తెనాలి కొత్తపేటలోని దేవిప్రియ ఫంక్షన్ హాల్లో ఆదివారం శ్రీశైల భక్త సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఒక కార్యాచరణగా తెనాలి నుండి శ్రీశైలం వెళ్లి శివరాత్రి పర్వదినం వేళ సేవలు అందిస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. సంస్థ కోశాధికారి కేబిఎన్ గుప్తా మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి కార్యక్రమాల కార్యాచరణ వివరించారు. ఈ కార్యక్రమ ప్రచార బ్రోచర్ను వన్ టౌన్ సీఏ మల్లికార్జున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు టి వెంకట సుబ్బయ్య, డాక్టర్ ఎండి మల్లికార్జున, పరిమి గోవర్ధన్, కోడాలి లక్ష్మీభారతి, వెంపటి రవీంద్రబాబు, తుమ్మల శివరామకృష్ణ, బి సత్యం. శివుడి మీద ఉన్న భక్తి మీ అందరినీ ఇక్కడ చేర్చేది తప్పితే వేరే విధంగా అనుకోని మిమ్మల్ని అందరినీ ఈరోజు కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎన్నో డ్యూటీల్లో ఉన్న భాస్కర్ గారు సభ్యులు వదలకుండా నన్ను ఈ కార్యక్రమానికి తీసుకొస్తూ ఉంటారు. మీ అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. విసుక్కోరు, ఎప్పుడు వచ్చినప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నాకు ఇక్కడ నేను పొందిన అనుభూతి ఏంటంటే అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కల్మషం లేకుండా చక్కగా నాతో కలిసి పోతారు. అది నాకు చాలా నచ్చిన విషయం. ఇది ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ఇంత మంచి ఆలోచన, శ్రీశైలం వెళ్ళే శివరాత్రికి వెళ్ళే భక్తులకి సేవ చేయాలి, నిత్యాన్నదానం చేయాలి, ఎక్కడైనా ఈ వరదలు తుఫాను సంబంధించిన వాళ్ళకి పంపించాలి. ఇంత మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు అందరూ ఒక దగ్గర ఈరోజు ఉన్నారు. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. శ్రీశైల భక్త సేవా సమితి తెనాలి వారు నిర్వహించబోతున్న 19వ వార్షిక ఉచిత అన్నదాన కార్యక్రమానికి సిద్ధం కాబోతా ఈరోజు శ్రీశైల భక్త సేవా సమితి నూతన సంవత్సర క్యాలెండర్ని తెనాలి డిఎస్పీ గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. అట్లానే పాంప్లెట్ వన్ టౌన్ సీఏ గారి చేతుల మీద కూడా ఆవిష్కరించడం జరిగింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖు ఆదివారం నాడు జరగబోయే మహాశివరాత్రి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మళ్ళీ ఇది 19వ సంవత్సరం కూడా 1,00,000 మందికి కూడా మనం భోజనం ఏర్పాటుకి చేయడానికి సిద్ధమవుతున్నాం. మేము ఇది పూర్తిగా దాతల సహాయ సహకారాలు చేస్తున్నాం కాబట్టి దాతలు మా సహాయ సహకారాలు అందివలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆయన అభిమానులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని తల్లి పిల్లల విభాగంలో బాలింతలకు, గర్భిణీలకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేసి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అనాబతి శివకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని తల్లి పిల్లల వైద్య విభాగంలో బాలింతలకు, గర్భిణీలకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసే కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్, తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ తదితరులు అతిథులుగా పాల్గొని పండ్లు పంపిణీ చేశారు. వైఎస్ జగన్ పరిపాలనా దక్షత, సేవా దృక్పథం ప్రజలు గుర్తించారని, రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రజల దేవులను అందుకుంటారనే భావనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వివిధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పేదవాడి యొక్క గుండె చప్పుడు, అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తారు. ఎందుకంటే విద్యా వైద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధతో మరి నాడు నేడు స్కూళ్ళు స్థాపించి, అలాగే మరి మెడికల్గా మరి విలేజ్ క్లినిక్లు నిర్మించి మరి ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదవాడికి వైద్యం దగ్గర చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కృతనిశ్చయంతో ముందు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇవాళ ఈ విధంగా చూస్తున్నట్టయితే మరి జనాలందరూ రోడ్డు మీదకి వచ్చేసి ఈ ఎన్డీఏ కూటమే మా యొక్క ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేదని చెప్పేసి వాళ్ళు ఎంత చేసిన కూడా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇక్కడ శివకుమార్ గారిని ఒకసారి మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రిగా ఇక్కడ అందరూ ఇంకొకసారి మినిస్టర్గా చూడాలని ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అలాగే మా లోకల్ శివన్న ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు, లోకల్ శివన్న గారి మధ్య జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ బాలింతలకి బ్రెడ్ ఇవి పంపిణీ చేయడం జరిగింది. గొప్పగా ఈరోజు మా నాయకుడు పేదవాళ్ళకి ఎంత అండగా ఉంటారనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. పేద ప్రజలకు ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండిద్దని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.
ఎంబీసీ కులాల్లో ఒకటైన జంగమ కులస్తులకు ప్రభుత్వం తమ సహాయ సహకారాలు అందజేయకపోగా సంఘ పెద్దలు సమకూర్చిన స్థిరాస్తులను అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేయడం బాధాకరమని జంగమ కులం రాష్ట్ర నాయకులు ఎంవి నాగలింగం దేవాదాయ శాఖ పనితీరును తీవ్రంగా విమర్శించారు. తెనాలి నందులపేట బసవ మందిరం స్థిరాస్తిని ఇస్కాన్ విభాగానికి ఇవ్వాలని చూస్తున్న దేవాదాయ శాఖ విధానాలు నిరసిస్తూ ఆదివారం జంగమ సంఘీయులు బురిపాలెం రోడ్లోని బసవ మందిరానికి చెందిన పొలంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జంగమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి నాగలింగం మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ద్వారా తమ సంఘీయులు ఏర్పాటు చేసిన బసవ మందిరం స్థిరాస్తిని అన్యాక్రాంతం చేయరాదని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ సభ్యులు కె చంద్రశేఖర్ లింగం, ఓంకారం, జయశ్రీ, పి సురేష్, సోము లక్ష్మణ్, కె రూపాసాగర్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అవకతవకలు జరుగుతున్నా వాటి మీద మేము పోరాటాలు చేస్తూ ఆస్తిని ఒక పొజిషన్లో తీసుకురావడం జరిగింది. గతంలో గడ్డిపాటలు పెట్టి 3,000కి అలా ఇచ్చి ఎండోర్మెంట్ వాళ్ళు దీన్ని నిర్వీర్యం చేశారు. మరి వాళ్ళ రోజున దాన్ని ఇస్కాన్ టెంపుల్కి ఎంబీసీలు చెందినటువంటి భూమిని వ్యాపారమే ధ్యేయంగా మతం ముసుగులో జరుగుతున్న ఇస్కాన్ వాళ్ళకి నేను ఈ మాట అంటున్నా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అక్కడ దర్శనం చేసుకోవాలంటే 300 రూపాయల టికెట్ ఉంటుంది, ఏదైనా మాల కొనుక్కోవాలంటే 100 రూపాయల టికెట్ ఉంటుంది. వాళ్ళు విరాళంగా ఇచ్చినటువంటి భూమిని మా పూర్వీకులు మేము లింగధారణ మా ఆచారాలు పాటించుకోవడానికి లేకుండా ఇస్కాన్ వాళ్ళకి ఇవ్వడం అనేది మేమందరం చాలా బాధపడుతున్నాము. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా చేయాలనుకుంటున్నాము. మేము కోరుకునేది ఒకటే, ఇస్కాన్ వాళ్ళకి ఈ భూమిని ఇవ్వడానికి వీల్లేదు. దాతల యొక్క ఆశయాలు ఏదైతే ఉందో వరి పండించుకోవడానికి దేవస్థానం అధికారులకి అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. దేవస్థానం అధికారులు, ఎండోర్మెంట్ అధికారులు దీనికి సహకరించినా సహకరించకపోయినా, వాళ్ళు ఫండింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేమందరం కూడా విరాళాలు వేసుకొని ఇక్కడ కార్యక్రమం దాదాపు ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా చేస్తూనే ఉన్నాం. ఇది కనుక వాళ్ళకి ఇస్కాన్ వాళ్ళకి ఇస్తే సమాధులను కూడా తొలగించేటువంటి ఇది ఉంటుంది. దానివల్ల మా మనోభావాలు దెబ్బతింటాయి. వేరే కమ్యూనిటీ వాళ్ళ సమాధుల జోలికి అయితే వెళ్ళరు, కానీ మా కమ్యూనిటీ వాళ్ళ జోలికి మాత్రం వచ్చారు. ఆల్రెడీ 2 సమాధులు తీసేశారు ఇక్కడ గుడి కట్టేటప్పుడు కూడా పూర్వీకులకి. అలాంటివి కూడా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్వచ్ఛంద రక్తదాన సేవలు నిర్వహించారు. స్థానిక వహబ్ చౌక్ లో ఆదివారం వైసీపీ నాయకులు కొర్రా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత వైఎస్ జగన్ బర్త్డే కేక్ ని కట్ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు గోల్డ్ రెహమాన్ మాట్లాడుతూ పార్టీ అధినేత జన్మదినోత్సవాన్ని స్వచ్ఛంద రక్తదాన సేవలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, 11వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, రెడ్ క్రాస్ చైర్పర్సన్ యు భానుమతి, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి వహబ్ చౌక్లోని మరి నాయకులు, కార్యకర్తలు కుర్రా శ్రీను గారి పర్యవేక్షణలో ఈరోజు కేక్ కటింగు, బ్లడ్ బ్యాంకు వాళ్ళ చేయడం జరుగుతుంది. అలాగే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి మన పేద ప్రజల కోసము మరి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మరి ప్రజలందరూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా తెలుసుకొని మళ్ళీ మన శివకుమార్ గారిని, మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన ఎన్నో రికార్డులు సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వీరోచితంగా పోరాడి ధైర్యంగల్లోడని భారతదేశంలోనే అనిపించిన గొప్ప నేత మన జగనన్న. ప్రజా సంక్షేమమే ఆయన జీవిత ఆశయంగా వాళ్ళ తండ్రి గారిని స్మరిస్తూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పుట్టిన బిడ్డ ఆయన. ప్రజల కోసం, నిరుపేదల ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ ఆయన ప్రతి పుట్టినరోజు కూడా మేము ఒక పండుగలాగా చేసుకుంటాం. రక్తదాన శిబిరాలు, పేదలకి చీరలు పంచటాలు, మంచి మంచి కార్యక్రమాలు మా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సేవా కార్యక్రమాలతో నిర్వహించిన అభినందనీయమని, మాజీ ముఖ్యమంత్రికి గాంధీజీ దివ్యాశిస్సులు లభించాలని మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచార్య ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం వృద్ధులకు అన్నదాన సేవలు ఏర్పాటు చేశారు. తొలుత ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచార్య ఆధ్వర్యంలో గాంధీజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తాడుబైన రాధిక, యశోద, కటారి హరీష్, కాళిదాసు సత్యం, చుండూరు సాయి, మద్దాలి శేషాచలం, గుంటూరు కృష్ణ తదితర పార్టీలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ ఆశ్రమంలో వృద్ధులకి గౌరవ మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో
ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్కి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే ప్రజల గుండెల్లో జననేతగా మిగిలినటువంటి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు, తనకంటూ ఒక మార్క్ సంపాదించుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అటువంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ తెనాలి నియోజకవర్గం తరపున మహిళల తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. గాంధీజీ దివ్యానుగ్రహం వారికి కలగాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యం కలగాలని, ప్రజలకు మరింత సేవలు అందించడానికి భగవంతుడు ఆయనకి మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. అట్లాగే మన లోకల్ శివన్న గారు, అందరికీ శివన్న గారు అంటేనే పరిచయం, వారికి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో ఆ ప్రజల కోసం సేవలు అందించడానికి భగవంతుడు ప్రభువుగా అనుకుంటారు. అటువంటి విధానంలో అందరూ కూడా సమైక్యత భావంతో ప్రజలకి సేవలు చేస్తూ తరించాలని కోరుతున్నాను. రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ సేవా కార్యక్రమంలో భాగంగా బీసీ కాలనీ అరకం మజ్లిస్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం యువతి వివాహానికి 10,000 విలువ చేసే బీరువాను సేవా సంస్థ సభ్యులు యువతి తల్లి జాన్బీకి అందజేశారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ మాట్లాడుతూ మూగ అమ్మాయి రషీదా వివాహానికి బీరువా అందజేయడం ద్వారా తమ సేవలకు గుర్తింపు కానుందన్నారు. గత 15 సంవత్సరాల నుండి కమిటీ తరఫున పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, భవిష్యత్తులో కూడా చేస్తామని, ఇలాంటి పేదవారిని ఆదుకోవడం మనందరి బాధ్యతని, దీనికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మస్జిద్ అర్కం మొజన్ సయ్యద్ సుబానీ మాట్లాడుతూ మస్జిద్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. యువతి తల్లి జాన్వి మాట్లాడుతూ తన బిడ్డ వివాహానికి కోరిన వెంటనే 10,000 రూపాయలు విలువ చేసే బీరువాని అందించారని, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని, మాలాంటి పేదవారికి అందరికీ సహకరించాలని కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మస్జిద్ కమిటీ సభ్యులు, జమాత్ సభ్యులు షేక్ సత్తార్, షేక్ చానా, షేక్ హుసేన్, షేక్ కాసిం, షేక్ తాజ్ బాషా, ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు. జాన్బీ గారి చేతుల మీదుగా ఈరోజు అరకాం మజీద్ ముసల్లీలు మరియు జమాత్ సభ్యులు మరియు అరకాం మజీద్ కమిటీ సభ్యులు, రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ సభ్యులు ఈ ఒక గొప్ప పుణ్య కార్యక్రమాన్ని ఈరోజు నిర్మించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వారికి మా అరకాం మజీద్ తరఫున మరి రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ తరఫున దాతల సహకారంతో మరి దాతలకి తెలియపరచడం జరిగింది. వారు తక్షణమే స్పందించి ఒక బీరువాని ఖచ్చితంగా అమ్మాయికి మా మసీద్ తరఫున అందజేద్దామని ముందుకు రావటం బీసీ కాలనీ అరకాం మజీద్ తరఫున మరియు దాతలకి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు పేదంటి పిల్లకి బీరువా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ తరపు నుంచి దాతల సహకారంతో. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా కమిటీ తరఫు నుంచి అందరు కలిసి 10,000 రూపాయలు వస్తువు నా బీరువా నా కూతురికి ఇచ్చారండి. అమ్మాయి పెళ్ళి, మూగది పిల్ల, తండ్రి లేడు, చనిపోయాడు. మేము ప్రతి మసీద్కి వెళ్ళి ఏలాన్ చేయించుకున్నామండి. ఆ మసీద్ వాళ్ళందరూ మాకు సహాయం చేశారు. అల్కా మసీద్ వాళ్ళు కూడా మాకు సహాయం చేశారు. 10,000 బీరువా వాళ్ళకి ఇంకా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన తెనాలి జామియా మసీదుకి చెందిన మోతవల్లికి వాక్ బోర్డ్ అందించిన ఆర్థిక చేయూతను వాక్ బోర్డ్ డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ ఆదివారం అందజేశారు. వాక్ బోర్డ్ పరిధిలో గల జామియా మసీద్ మోతవల్లి అస్లమా ఖాన్ తన విధి నిర్వహణలో పాల్గొనేందుకు వచ్చే సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన క్రమంలో సమస్యను వాక్ బోర్డ్ డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ వాక్ బోర్డ్ ద్వారా శాంక్షన్ చేయించిన 50,000 రూపాయల నగదు చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ వాస్తవ పరిస్థితిని వివరించారు. బాధితులు సహాయం చేయడంలో సహకరించిన వాక్ బోర్డ్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, బాజీబాబు, ఇనాయతుల్లా, మహబూబ్ బాషా, ఆఫీజ్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా బోర్డు ద్వారా జరిగేవి కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయి. కానీ ఆయన నేను చెప్పిన మరుక్షణమే స్పందించి రిపోర్ట్ తీసుకున్న వెమ్మటే 50,000 రూపాయలు నగదుని ఆయనకు శాంక్షన్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది మేము 15 రోజుల ముందే ఆయనకు అప్పజెప్పాలి. కానీ బోర్డు లావాదేవీలు ఏదైతే మనం ఉమ్మీద్ పోర్టల్లో వక్ బోర్డు ఆస్తులను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులను వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉన్నారో ఆ పనిలో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి వారికి ఇవ్వడం లేట్ అయ్యింది. లేట్ అయినా సరే ఈరోజు ఆయనకి మా పెద్దలందరి సమక్షంలో 50,000 రూపాయల చెక్కును ఆయనకు అందజేయడం జరుగుతుంది. కుటుంబ
సభ్యుల జన్మదినోత్సవాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించే వైసీపీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు తన జన్మదినోత్సవం, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని గోశాల ప్రాంగణంలో ఆదివారం తొలుత గోవులకు ఆహారం, పచ్చిగడ్డి, పశువుల దానా పంచారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడుబైన రాధిక అతిథులుగా పాల్గొనగా వారి సమక్షంలో కాళిదాస్ వెంకటరావు దుప్పట్లు పంపిణీ చేశారు. పలువురు అభిమానులు వెంకటరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మనందరికీ ఆత్మీయుడు, అందరివాడు అన్న కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు ఒకే రోజు పుట్టారు. ఇద్దరు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోశాలలో కేక్ కటింగ్, గోవులకి మేత, దుప్పట్ల ఉద్దులకి దుప్పట్లు పంచడం ఈ కార్యక్రమం చేశారు. దీంట్లో తెనాలి శాసన అన్న శివకుమార్ గారు, మాజీ శాసన శివకుమార్ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు మా మిత్రుడు, మా సోదరుడు కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా ఈరోజు మా కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు జరుపుకోవటం మాకెంతో శుభసూచకంగా, ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలోనూ, అలాగే కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యుల సమక్షంలోనూ ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్లస్ అదేవిధంగా కేకు కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గోశాలలో ఏర్పాటు చేసుకోవడం మరింత శుభపరిణామం అని చెప్పని ఈరోజు మా అల్లుడు కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు గోశాలలో వాటికి దానా కార్యక్రమం చేయడం ఎంతో ఆనందకరం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకులకు అన్నాబత్తుని శివకుమార్ గారు, అలానే తోటి మిత్రులు వచ్చి ఈ పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం వేమూరు నియోజకవర్గ గ్రామంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పరిధిలోని టీఎం రావు ఉన్నత పాఠశాలలో బీసీ హాస్టల్ 30 మంది విద్యార్థులకు బట్టిప్రోలు మండల కన్వీనర్ పడమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉన్నవ చంద్రశేఖర్, కిరణ్ కుమార్ల సహకారంతో పరుపులు, నోట్బుక్స్, స్టేషనరీతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికుటి అశోక్ బాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పరుపులు, స్టేషనరీ పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అశోక్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ కలిపి వారికి ఓలేరు వారు లాయర్ గారు, కిరణ్ గారు, వీళ్ళు చంద్రశేఖర్ గారు, కిరణ్, వీళ్ళు వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి బీసీ హాస్టల్లో ఆ విద్యార్థులకి బెడ్స్ బహుకరించారు. వాళ్ళకి బహుకరించడమే అనాల, సేవ కాదు. ఎందుకంటే ఆ పిల్లలు బాగా చదవడానికి వీళ్ళు ప్రోత్సాహకంగా ఇచ్చినట్లుగా అనిపించింది. అందుకు బట్టిప్రోలు మండల నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఆ పిల్లలతో చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం ఇతరుల పట్ల సేవా దృక్పథంతో సేవలందించడమే నిజమైన క్రిస్మస్ అని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం మోపర్రు గ్రామం ఏఆర్సీ హాస్టల్లో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు పుట్టుక భక్తి పాటలు ఆలపించి కేక్ కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజు, లావణ్య దంపతులకు, ఆయా వెంకటేశ్వరంలకు మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, దయ, కరుణ, ఆప్యాయత, క్షమాగుణం కలిగి ఉండాలని యేసుక్రీస్తు చూపిన సేవాగుణాన్ని విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు అలర్చుకోవాలన్నారు. ప్రపంచంలో కులమతాలకు అతీతంగా అత్యధిక మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని దూర ప్రాంతాల నుంచి వచ్చి వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు సొంత పిల్లలాగా చూస్తున్న నిర్వాహకులు రాజు, లావణ్య దంపతులు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మోపర్రు ఎంపీటీసీ కొడాలి సుబ్బారావు, కర్రా చిరంజీవి, రాజారత్నం, గోగినేని ప్రసాద్, దోవారవి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, మరి ఈ ప్రాంతంలో దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లి లేని వాళ్ళు, తండ్రులు అట్లా లేని వారు, ఇటువంటి వారందరికీ కూడా సేవ చేస్తూ మరి మనం ఏదో పండగ సందర్భంగా కాకుండా నిత్యం మిమ్మల్ని అందరినీ సొంత పిల్లల్లాగా చూసుకుంటున్న రాజుగారి దంపతుల్ని, అట్లాగే ఇక్కడ సేవ చేస్తున్న అమ్మాయికి కూడా మరి మా మిత్రబృందం తరఫున మరి నూతన వస్త్రాలు పెట్టాం. అట్లాగే కేక్ కూడా కట్ చేయటం మరి మాకు చాలా అదృష్టం. మరి ఇటువంటి సేవ చేసేవాళ్ళు మరి ఇక్కడ ఉంటాం ఈ మోపర్ గ్రామంలో. మరి మీ అందరికి కూడా దేవుడు మరి ఇందాక చెప్పాడు, అనాథలు ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి, ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవటమే క్రిస్మస్. దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చడం అన్నమాట. ఎవరైతే మరి యేసయ్య చెప్పినటువంటి పనులు చేస్తారో వాళ్ళు నిజంగా క్రిస్మస్ చేసినటువంటి
బిడ్డలుగా ఉంటారన్నమాట. యేసయ్య ఏం చేశాడు? సేవ చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనమందరం ఇతరులకి సేవ చేసి ఆయన యొక్క ప్రతిరూపాన్ని మనలో చూపించాలి. నిజంగా ఈ లోకానికి ఆయన ఆరాధించుకోవడానికి కానీ లేకపోతే సేవ చేయించుకోవడానికి కానీ దేనికి రాలేదు. ఆయన సేవ చేయడానికి వచ్చాడు. రాష్ట్రాన్ని పూర్తిగా పోలియో రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలంలో మొత్తం 3604 మంది పిల్లలను గుర్తించడం జరిగిందని, మండలంలో మొత్తం 27 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. అదేవిధంగా ట్రాన్సిట్ బూత్ ను ప్రత్యేకంగా కంఠంరాజు కొండూరు ఆలయం వద్ద ఏర్పాటు చేయగా మొబైల్ బూతులు అందుబాటులోకి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కోసంనేని శ్రీగణిత, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రాథమిక వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్, ఎస్ శ్రీవల్లి, సి ఇందిరా, షేక్ రహీం మునిషా, హెల్త్ ఎడ్యుకేటర్ వంకదార సుబ్బారావు, సిహెచ్ఓ సునీత, ఏఎన్ఎంలు, ఏఎంలు, హెచ్పీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు కేంద్రాల వద్ద పోలియో చుక్కల కార్యక్రమాన్ని కొనసాగించారు. సుమారు 90% పైగా పూర్తి చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈబీఎం స్కూల్లో పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల పిల్లలు సుమారుగా 54 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. 2 పోలియో చుక్కలు వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు వేయించవలసిందిగా తల్లిదండ్రులని కోరుతున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా అంగవైకల్యం రాకుండా ఆరోగ్యంగా ఉండాలి. పుట్టిన ప్రతి వాళ్ళు జీవించే హక్కు, సంతోషంగా ఆనందంగా జీవించే హక్కు కలిగి ఉంటారు. కాబట్టి ఆ హక్కుని కాపాడటంలో భాగంగా వాళ్ళ సంరక్షణలో మన ప్రభుత్వం వారు ఈ పోలియో చుక్కల కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క 5 సంవత్సరాల పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి పోలియో బూతుల దగ్గర తీసుకొచ్చి వేయించవలసిందిగా కోరుతున్నాం. నమస్తే అండి. అందరూ కూడా 5 సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలి. ఇవాళ పోలియో ఆదివారం. సో దేశవ్యాప్తంగా కూడా 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ యొక్క 2 చుక్కలు వేయిస్తే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆల్రెడీ మన దేశం పోలియో నుంచి విముక్తి పొందింది. ఇంకా మొత్తానికే పూర్తిగా విముక్తి చెందడానికి ఈ పోలియో ఆదివారంని అందరూ కూడా ఉపయోగించుకొని ఖచ్చితంగా మీ పిల్లలందరికీ కూడా ఈ 2 చుక్కలు వేయించవలసిందిగా కోరుతున్నాను. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద భారీ కేకును కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన శివగోపయ్య, జిల్లా మైనార్టీసెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, పార్టీ నాయకులు బోల శ్రీనివాసరెడ్డి, ఏమినేని ధనుంజయ, నల్లగొర నాగేశ్వరరావు, ఆత్మకూరు నాగేశ్వరరావు, మల్లవరపు నాగరాజు, ఇత్తడి రమేష్, ఎంపీ బాజీ, ఆళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్స్ ను పంపిణీ చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేళ పట్టణంలో పలు వార్డులలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక. గంజాయి కేసుల్లో ఉన్నవారు పద్ధతులు మార్చుకోవాలి, కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ బి జనార్దన్ రావు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.